చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం వీడియో చేస్తుంటే. అయితే అందులో అప్లోడ్ అవ్వకపోతే అప్లోడ్ చేయమని చెప్తాం. అప్లోడ్ చేసిన తర్వాత కూడా అది డిస్ప్లే అవ్వలేదనుకోండి, అది ఫేక్ ఇన్సూరెన్స్ కింద లెక్క. ఇప్పుడు ఇది వరకు కవర్ నోట్లు అని ఇచ్చేవాళ్ళు. కవర్ నోట్లు ఇచ్చిన తర్వాత 15 రోజుల లోపల పాలసీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇమీడియట్లీ ఇవ్వాలి. తర్వాత ఫైనాన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఒరిజినల్ ఇన్సూరెన్స్ను వాళ్ళు పెట్టుకుని జెరాక్స్ ఇన్సూరెన్స్ వెహికల్స్కి ఇస్తున్నారు, ప్రైవేట్ వెహికల్స్. అది కాదు రూల్. ఒరిజినల్ ఇన్సూరెన్స్ కాకుండా ఒరిజినల్ ఇన్సూరెన్స్ బండిలో వెహికల్ ఓనర్కి ఇవ్వాలా, దాని జెరాక్స్ కాపీ అటెస్ట్ చేసుకుని ఫైనాన్స్ కంపెనీస్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ ఇన్సూరెన్స్ అనేది దీన్ని వాహనాలకు చేసేదాన్ని జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సరిపోతుంది. థర్డ్ పార్టీ అంటే ఈ బండి ఓనర్ ఫస్ట్, నెక్స్ట్ వాహనంలో డ్రైవర్, థర్డ్ అంటే ఇప్పుడు నాకు తగిలింది అనుకోండి, నేను థర్డ్ పార్టీ, నాకు జరిగిన నష్టం వస్తుంది. అదే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఈ బండికి జరిగిన నష్టం కానీ ఎంతగానో ఉంటుంది. కానీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చాలు. వీళ్ళు కొంతమంది డీలర్స్, షోరూమ్ల వాళ్ళు కంపల్సరీ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టాలా, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కట్టాలా అని ఫోర్స్ చేస్తున్నారు. అది అన్యాయం అండి. కాకపోతే మీ దగ్గర స్తోమత ఉంటే ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోండి. అదేవిధంగా మీరు ఇన్సూరెన్స్ డీలర్స్ దగ్గర కట్టనంటే వాళ్ళు ఫోర్స్ చేయడానికి వీలు లేదు. అదేవిధంగా మీరు ఈ కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే కొత్త బళ్ళకి ఇన్సూరెన్సులు చేస్తున్నారు, పాత బళ్ళకి ఇన్సూరెన్సులు చేయటం లేదు. అది రాంగ్ అండి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా కాంపిటీషన్, గవర్నమెంట్ ప్రైవేట్ మధ్యలో కాంపిటీషన్తో క్వాలిటీ పెరగడానికి చేశారు. కాబట్టి పాత వాహనాలకు కూడా పాత కంపెనీ వాళ్ళు, ఇది ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేయాల్సింది. దాని తర్వాత ఈ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కాంపన్సేషన్ ఎలా, కొంతమంది వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ లాయర్స్ ఏదో మోసం చేస్తున్నారని అదని ఇదని వస్తూ ఉంటాయి. దానికి జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎవరు చనిపోయిన వాళ్ళు కానీ దెబ్బలు తగిన వాళ్ళ తరపు కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మీరు మంచి లాయర్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా రిటైర్డ్ జిల్లా జడ్జి మంగారి రాజేంద్ర గారని ఇన్సూరెన్స్ మీద, జనరల్ ఇన్సూరెన్స్ మీద, కాంపన్సేషన్స్ మీద ఎలా జాగ్రత్తలు పడాలనేది ఒక బుక్ రాశారు. అదేవిధంగా ఎల్ఐసి అంటే లైఫ్కి సంబంధించింది, జనరల్ ఇన్సూరెన్స్ అంటే వస్తువులకి వాహనాలకు సంబంధించింది. బొడ్డు రత్తయ్య గారని ఈ ఎల్ఐసి మీద బుక్ రాశారు. కన్నా లక్ష్మణ్ గారికి అది అంకితం ఇచ్చారు, ఎక్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి. ఈ బుక్స్ మీకు ప్రజాశక్తి, విశాలాంధ్ర కానీ ఎనీ బుక్ షాపుల్లో దొరికితే కొని చదువుకోండి. ఇప్పుడు మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ది పాత వాట్సాప్ www.aprtacitizen.epragati.org. ఇప్పుడు లేటెస్ట్ నేషనల్ వైజ్ మోడీ గారు ఒకటే తేవాలని గడ్కరీ గారి ద్వారా ట్రై చేస్తున్నారు. వాటికి ఏంటంటే ఇది ఓల్డ్ది. ఇప్పుడు లేటెస్ట్ వాహనానికి ఇన్సూరెన్సు, ఆ వాహనం పర్టికులర్స్ చూడాలంటే vahan.parivahan.gov.in. డ్రైవర్ పర్టికులర్స్ అప్లై చేయాలని ఎల్ఎల్ఆర్లకు అప్లై చేయాలన్నా sarthi.parivahan.gov.in వెళ్ళి అప్లై చేసుకోవాలి. లైసెన్స్ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది కూడా మీకు సాయంత్రాన్ని చూసుకోవచ్చు. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐపీఎస్ ఆఫీసరు మంచి డైనమిక్గా స్పీడ్గా చేస్తున్నారు. ఆయన ముందు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు అని ఆయన కూడా బాగా చేశారు. గౌతమ్ కుమార్ గారని ఐపీఎస్, ఆయన ఫస్ట్ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని కంప్యూటరైజేషన్కి అంకురార్పణ చేశారు. టెక్నికల్గా గిరిధర్ గారు బాగా డెవలప్ చేశారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా చేశారు. కానీ ఈ నలుగురు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చరిత్ర నిర్మాతలుగా మిగిలిపోతుంది. థ్యాంక్ యూ. ఏమన్నా మాట్లాడారు?